మీ గ్రాటిట్యూడ్ చూస్తున్నట్టయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు పనిచేశారు, మీ భోగాపురం అభివృద్ధి అనేటువంటిది ఆయన వల్ల ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎలక్షన్కి ముందు కొబ్బరికాయ కొట్టేసి భూములు అవి కూడా ఎవరికి ఏ డబ్బులు వేయకుండా మొత్తం కూడా కంగాలు చేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కేసులన్నీ క్లియర్ చేసి ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వేసిన తర్వాతే ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ఈయన ప్రభుత్వం వచ్చింది. మాకు స్థానికంగా ఎన్నో వేల ఎకరాలు రైతులు యువత మొత్తం నష్టపోయారు. ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలేదు. అందరికీ శ్రీకాకుళం, వైజాగ్, ఈస్టు, వెస్టు ఎక్కడెక్కడ మేము ఎందుకు ఇక్కడ కొత్తగా ఇప్పుడు మళ్ళీ డేటా సెంటర్ అంటున్నారు. సుమారు 800 ఎకరాలు ఇక్కడ ఈస్టు వెస్ట్లో తీసుకుంటున్నారు. అక్కడ కూడా మా పరిస్థితి అదే. ఎవడో ఒక ఉద్యోగం ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంత చెత్త ప్రభుత్వం ఎక్కడా ఉండదు. ఒక ఉద్యోగం రాదు, ఒక యువత బతకదు, ఒక రైతు బతకడు. అంటే గతంలో చెప్పారు కదా, స్థానికులకే ఉద్యోగం ఇస్తాము ఎయిర్పోర్ట్ వలన అని చెప్పి కూటమి నాయకులంతా కూడాను వాస్తవానికి ఇస్తున్నారా లేదా, ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలక్షన్కి ముందు 100 అబద్ధాలు చెప్తారండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆ అబద్ధాలని వాళ్ళు ఫాలో అవుతారు. ఒక్కడు కూడా నిజం చేయరు. వాళ్ళ పరిపాలన అటువంటిది. 2029లో పక్కాగా 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మా యువతకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది.